ఫ్రెండ్స్ ఇంకో 3 రోజుల్లో ఒక మైథాలజీని చూడబోతున్నా, ఒక సినిమాటిక్ యూనివర్స్ ని చూడబోతున్నా, ఒక డివోషనల్ టాపిక్ ని చూడబోతున్నా, ఒక మహాభారతాన్ని రీమేక్ చేస్తే ఎలా ఉంటుందో చూడబోతున్నా. హైప్ అయితే మామూలుగా లేదనమాట. 4-5 సిరంజీలు తీసుకొని కసా గుచ్చుకున్నా ఈ రేంజ్ లో హైప్ రాదేమో, ఆ రేంజ్ లో హైప్ అయితే ప్రతి ఒక్కరిలో ఉంది. మొన్నటిదాకా కల్కి గురించి ఎవరు మాట్లాడుకోలేదు, ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాడు వాడైతే లేనమాట. ఇప్పుడైతే ప్రతి ఒక్కరి నోటంట కల్కి మూవీ టికెట్స్. మామా నువ్వు ప్రభాస్ ఫ్యాన్ కదరా, మామా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదరా, దయచేసి ఒక్క టికెట్ చూడరా ప్లీజ్ అని చెప్పి అందరూ కూడా బతిమలాడుకుంటున్నారు. ఫస్ట్ టైం అర్థమైంది ఒక సినిమాకి టికెట్ బుక్ చేయడం ఇంత కష్టమా అనేటటువంటిది నాకైతే కల్కి సినిమా చూసినప్పుడు, కల్కి సినిమా బుకింగ్ చూసినప్పుడు అయితే అర్థమైపోతుంది అనమాట. దానికి సంబంధించిన వేరే వీడియో చేశా. సో ఇప్పుడైతే సోషల్ మీడియాలో ఫుల్ హాట్ టాపిక్ గా మారింది, ఫుల్ హల్చల్ గా మారినటువంటి విషయం విజయ్ దేవరకొండ కల్కి 2898 మన ప్రభాస్ సినిమాలో ఉన్నాడు అనేటటువంటిది బాగా హాట్ టాపిక్ గా మారింది. దీని మీద చాలా మంది ఇది 100% నిజమే అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు. దీనికి గల కారణం ఏంటి అంటే ఈ బోర్డు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే దీపికా పదుకునేది పెట్టారు, ప్రభాస్ పెట్టారు, అశ్వత్థామది పెట్టారు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మధ్యలో విజయ్ దేవరకొండని ఇరికించేటటువంటి ప్రయత్నం చేశారు. సో ఖచ్చితంగా విజయ్ దేవరకొండ అర్జున్ లాగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. తన ఒక క్యామియో రోల్ ఉంటుంది, లేదా ఫైనల్ గా దీపికా పదుకునే కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డే మన అర్జున్ లేదా కల్కి మన విజయ్ దేవరకొండ అయి ఉంటాడు. ఆ తర్వాత 3018 ఏరియా అనేటటువంటి దాంతో ఎండింగ్ ఇస్తారు. కల్కి పార్టీలో మన విజయ్ దేవరకొండ హీరో అనేటటువంటి వార్తలు అయితే గట్టిగా వినపడుతున్నాయి. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి అనమాట. మొట్టమొదటి ఏంటంటే ప్రభాస్ అన్న ఈ సినిమాలో హీరోనా కాదా అంటే సైడ్ రోల్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. తను ఒక భైరవ రోల్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ మొత్తం మెయిన్ క్యారెక్టర్లు ఎక్కువగా ఉన్నాయి. అశ్వత్థామకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఆ తర్వాత దీపికా పదుకునికి ఇంకా ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఆ తర్వాత భైరవకి ఇచ్చారు. వీళ్ళిద్దరు చుట్టూ తిరిగేటటువంటిది, వీళ్ళ ముగ్గురు ఒకరినొకరు కొట్టుకునేటటువంటిది ఈ సినిమా అనమాట. సో ఇక్కడ ప్రభాస్ అన్న చూసుకున్నట్లయితే కల్కి 100% కాదు, అశ్వత్థామ 100% కాదు. సో దీపికా పదుకునే కడుపులో పెరుగుతున్నటువంటి బేబీయే ఖచ్చితంగా కలిగేటటువంటి అవకాశం ఉంది. వాళ్ళు ఎవరవుతారు అని అంటే మనం చూసుకున్నట్లయితే సెన్సార్ టాక్ అయితే వచ్చిందనమాట. సెన్సార్ వాళ్ళు ఈ సినిమా చూసి యూ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరిగింది. దాదాపు 2 గంటల 58 నిమిషాల 13 సెకండ్లో ఈ సినిమా ఉంది. ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ కెమెరాస్ గెస్ట్ రోల్స్ అయితే ఉంటే దీని మీద ఇంటే మటుకి షాక్ అవుతారు అనేటటువంటి న్యూస్ అయితే వాళ్ళు తెలియజేయడం జరిగింది అనమాట. ఇది చాలా అన్నట్టు. ఆల్రెడీ మీరు మహానటి సినిమాలో చూసుకున్నట్లయితే విజయ్ దేవరకొండ అంత క్యారెక్టర్ ఉండదు, కానీ మన నాగేశ్వరి తను ఇరికించేటటువంటి ప్రయత్నం చేసిండు. అదేంటి సార్ మరి విజయ్ దేవరకొండని మీరు సినిమాలో పెట్టుకున్నారు కదా, అంతలో ఎందుకు వాడుకోలేదు అంటే నాకు తను ఒక లక్ ఇచ్చాం, తను సినిమాలో ఉంటే సినిమా హిట్ అయ్యింది అనేటటువంటి నా చిన్న నమ్మకం, అందుకే తను ఇరికిచ్చా చెప్పి అప్పట్లో ఇంటర్వ్యూలో చాలాసార్లు తెలియజేసిండు. వీటన్నిటిని బట్టి ఖచ్చితంగా విజయ్ దేవరకొండని కల్కి సినిమాలో ఇరికిస్తారు నాగేశ్వరి, దాంట్లో డౌట్ లేదు. మరి దానికి ఏ క్యారెక్టర్ ఇస్తారు? అర్జున్ క్యారెక్టర్ ఇస్తారు. అర్జున క్యారెక్టర్ చూసుకున్నట్లయితే మళ్ళీ శ్రీకృష్ణ క్యారెక్టర్ వేరే వాళ్ళకి ఇవ్వాలి. టాలీవుడ్ లో ప్రభాస్ తప్ప శ్రీకృష్ణ క్యారెక్టర్ ఎవరు వేసినా అది ఆ కల్కి సినిమాలో వేసిన సెట్ కాదు అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. సో శ్రీకృష్ణ క్యారెక్టర్ ఉండదు, అర్జున్ క్యారెక్టర్ ఉండదు. దీంట్లో అయితే మనం డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మరి కల్కి క్యారెక్టర్ వేసేటటువంటి అవకాశం ఉందా? ఖచ్చితంగా దీపికా పదుకునే బేబీ ఉంది కదా, తను కల్కి అయ్యేటటువంటి అవకాశం ఉంది. క్లైమాక్స్ లో తన చిన్నప్పుడు చూపిస్తారు ఫ్రెండ్స్. సో సినిమా మొత్తం కూడా ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ చుట్టూ తిరుగుతుంది అనమాట. ఇక్కడ భైరవ నుండి స్టార్ట్ అయింది, అశ్వత్థామ ఇంటర్వెల్ దాకా ఉంటాడు, ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ భైరవ హీరో అవుతాడు, క్లైమాక్స్ లో కూడా మళ్ళీ భైరవ అని ఖచ్చితంగా హీరో అవుతాడు. దాన్ని బట్టి ఒక స్పెషల్ స్టేటస్ తో మనకి రివీల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నా గెస్సింగ్ కరెక్ట్ అయితే 100% కాదు 200% విజయ్ దేవరకొండ కల్కి సినిమాలో ఉండడు. అదైతే మీరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మరి ఈ ఫ్లెక్సీ ఏంటి బ్రో అంటే ఎవడో పరిగిమాలోడు మామూలుగా ఏదో యాడ్కు సంబంధించిన లుక్ తీసి ఈ విధమైనటువంటి ఫ్లెక్సీ తయారు చేసుకుంటూ కానీ తను ఉండేటటువంటి అవకాశం లేదు. ఇంకొంతమంది మన దుల్కర్ సల్మాన్ కూడా ఉన్నాడు బ్రో అని చెప్పి కామెంట్ చేస్తున్నారు, తను కూడా ఉండేటటువంటి అవకాశం లేదు. కానీ కొన్ని గెస్ట్ రోల్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటి అనేటటువంటిది మన సినిమా చూస్తే అర్థమైంది. ఇప్పటికే ప్రతి ఒక్క కాస్ట్ ని రివీల్ చేశారు థియేటర్కి రప్పించుకోవడానికి. సో సినిమాని మనం చూడాలి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క కాస్ట్ అయితే రివీల్ చేస్తారనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. ఇదేం కొత్త కాదు. ఎన్టీఆర్ ఉన్నారు, నాని ఉన్నారు, ఆ తర్వాత విజయ్ దేవరకొండ ఉన్నారు, దుల్కర్ సల్మాన్ ఉన్నారు. ఈ విధంగా ప్రతిసారి పుకార్లు వస్తున్నాయని అవి పుకార్లు అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. అది ఫ్రెండ్స్ ఒక క్లారిటీ ఇద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. మన విజయ్ దేవరకొండ కల్కి సినిమాలో ఉండేటటువంటి అవకాశం లేదు. ఒకవేళ ఉన్నా కానీ తను కల్కి అయ్యేటటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా మెయిన్ హీరో మన ప్రభాస్ అవుతారు. అది ఎలా అనేటటువంటి మనం 27వ తారీఖు చూద్దాం. బాయ్. మరి ఉంటా. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. మనీ మాత్రం జై హింద్, నమస్కారం.